లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించింది. సుమారుగా 120 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తారని తెలుస్తోంది. 2019లో గెలిచిన, రెండో ప్లేస్లో నిలిచిన స్థానాలపై చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి అందించింది. తొలుత రెండవ స్థానంలో నిలిచిన నియోజకవర్గాలు, ఆశావహులు తక్కువగా ఉన్న వారి జాబితా సిద్ధం చేయనున్నట్టుగా బీజేపీ వర్గాలు అంటున్నాయి. మార్చి 2వ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే సగానికి పైగా అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఏపీ, తెలంగాణ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. సుమారుగా 10 నియోజకవర్గాలకు ఆశావహుల జాబితాను రూపొందించారు. సిట్టింగులతో పాటు మరో 4 నియోజకవర్గాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూలు నియోజకవర్గాలపై చర్చించి అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి స్థానానికి ఆశావహులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఆశావహుల జాబితా సిద్ధం చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. టీడీపీ, జనసేనతో పొత్తుల అంశం నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి అందుబాటులో ఉండాలంటూ కేంద్ర నాయకత్వం ఏపీ నేతల్ని ఆదేశించింది.